కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఎర్ర అరటి. సావెం రమేష్ గారు తెలుగులోకి అనువదించిన ఈ కథకు మూలం తమిళంలో సిఎన్ అన్నాదురై గారు రచించిన సెవ్వాళై అనే కథ. ద్రావిడ మున్నేట్ర కళగం స్థాపకులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన సిఎన్ అన్నాదురై గారు ఎన్నో నవలలు, కథలు, నాటికలు రచించారు. గొప్ప వక్త. సావెం రమేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. తెలుగు నుడి కోసం పాటుపడుతున్న గొప్ప మనిషి. రచయితల గురించిన వివరాల కోసం డిస్క్రిప్షన్లోను, కామెంట్ బాక్స్లో పిన్ చేసిన కామెంట్ను గమనించగలరు. ఇక సిఎన్ అన్నాదురై గారు రచించిన సెవ్వాళై కథ రచనాకాలం 1949. సావెం రమేష్ గారు అనువదించిన తెలుగువారి తమిళ కథలతో కూడిన తెన్నాటి తెమ్మెర కథా సంపుటంలోనిది ఈ ఎర్ర అరటి. మరి వినండి, ఎర్ర అరటి. ఎరగోటడి పిల్లలకు ఇప్పుడు ఆటలాడుకునే చోటంటే ఎర్రరటి ఉన్న తావే. అలరులంటే ఆడవారికి, తేనె అంటే తుమ్మిదలకు ఉండే అనుగులాగా ఆ పిల్లలకు ఎర్రరటి మీద కూరిమి ఏర్పడిపోయింది. ఎర్రగోటడు ఆ ఎర్రరటి పిలకను ముద్దు బిడ్డలాగా సాకుతూ వచ్చినాడు. చీకటి ముసిరే వేళకు ఇంటికి తిరిగినా చేనులో అతను పడిన పాటును కూడా లెక్క చేయకుండా పెరట్లోకి పోయి ఎర్రరటి పిలకను చూసి నీరు చాలినంతగా పారుందా అని గమనించేసే తన నలుగురు పిల్లలతో మాట్లాడుతాడు. అంత అనుగుగా ఆ ఎర్రరటిని అతను పెంచుకుంటూ వస్తున్నాడు. పిలక పెరుగుతూ ఉంటే అతని ఎలమి కూడా పెరుగుతూ వచ్చింది. ఎర్రరటికి నీరు పారితే చాలు, పిలక చుట్టూ పాది చేస్తే చాలు, అతని కన్నులు నిండిపోతాయి ఎలమితో. కర్రోడి దగ్గర, అతని మొదటి కొడుకు, చూపించేదానికంటే ఎక్కువ అనుగును అక్కర్ను ఎర్రరటి దగ్గర చూపిస్తున్నారే అని నివ్వెరా, కొంత ఓర్వమి కూడా ఏర్పడింది కుప్పికి. కుప్పి, ఏదైనా గొడ్డు గిడ్డు వచ్చి అరటి చెట్టును తొక్కేస్తాయేమో, మెలకుగా చూసుకో. అరుదైన పిలక కదా, ఎర్రరటి అంటే తేలిక, గెల ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసా? పండ్లు పొడవుగానూ ఉంటాయి, గుండ్రంగానూ ఉంటాయి, చాలా చవి. పండ్లను కళ్ళతో చూస్తుంటేనే చాలు ఆకలి అణిగిపోతుంది అని కుప్పితో గొప్పగా చెబుతుంటాడు ఎర్రగోటడు. నాన్న చెప్పిన దానికి నలుగురు పిల్లలు తలాడిస్తుంటారు. అంతేకాదు, పక్క గుడిసె, ఎదురు గుడిసెల్లో ఉన్న పిల్లలందరితోనూ ఇట్లే గొప్పలు చెప్పుకుంటుంటారు. కూలివాడింటి పిల్లలు ఇంకేదో ఎందుకు మాట్లాడుకుంటారు? నాన్న కొన్న కొత్త మరబండి గురించా, అమ్మ వేసుకున్న రవ్వల మాల గురించా, అన్న తెచ్చుకున్న మిన్నులువు గురించా? దేని గురించి మాట్లాడగలరు? ఎర్రటి పిల్లకే వాళ్లకు మరబండి, రవ్వలమాల, మిన్నులువు అన్నీ. పెద్ద పిల్లాడైన కర్రోడు, ఎర్రరటి గెలవేస్తే ఒక చీపు పండ్లు నాకే అని చెబుతుంటాడు. ఒకటి కూడా నాకివ్వవా? నేను నీకు మామిడి పండు తెచ్చిచ్చినానే, గుర్తుంచుకో. వేపిన వేరుశనగలు నిచ్చున్నానే, గుర్తుపెట్టుకో అని ఎదురుగుడిసే ఎల్లెప్ప అంటుంటాడు. కర్రోడి చెల్లెలు కామాక్షి అయితే కళ్ళను మినకరిస్తూ, నీకు ఒక చీపు అయితే నాకు 2 చీపులు తెలుసా? అమ్మని అడిగి ఒక చీపు, నాన్నని అడిగి ఒక చీపు అని ఉడికిస్తుంటుంది. మూడో పిల్లాడు ముత్తు, చీపుల్ని లెక్కేసుకొని ఏమరిపోవద్దు. అవును, పండ్లయ్యే లోపలే ఎవరెవరు ఏమేం చేస్తారో అంటుంటాడు. వట్టి వేడుకగా కాదు, దొంగిలించైనా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ పండ్లను తినేయాలనే తీర్మానంతోనే. ఎర్రగోటడి ముద్దు బిడ్డలాగా పెరుగుతూ వచ్చింది ఎర్రరటి. పొలంలో పాటు ఎక్కువ, పన్నలో పన్నరి అదలింపు ఎక్కువ. ఇంటికొచ్చి ఎర్రరటిని చూస్తూనే ఈ అలమటనంతా మర్చిపోతుంటాడు
పిల్లలు ఏడిస్తే ఎర్రరటిని చూపించి ఓదార్చుతాడు. అల్లరి చేస్తున్న పిల్లల్ని ఎర్రరటి పేరు చెప్పి బెదిరిస్తాడు. తన పిల్లలు ఎర్రరటి పండ్లను మక్కువగా తినబోతారులే అని తలుచుకుంటూ ఉంటాడు. పన్న ఇంటి పిల్లలు అయితే సీమరేగు దాకపండ్లను తినగలరు. కర్రోడు ముత్తులు వెల ఎక్కువైన ఆ పండ్లను ఎలా కొని తినగలరు? అందుకే ఎర్రరటి పండ్లను ఇచ్చి వాళ్లను నివ్వెరపరచాలనే కోరిక ఎరగోటడిది. అందుకే ఆ ఎర్రరటి పిలకను ఎంతో ముద్దుగా సాకుతున్నాడు. పనివాడైన ఎర్రగోటడి దగ్గర ఎంత పాటుపడినా పిల్లలకు పండో తిండో కొని తేవడానికి కావలసిన కాసులు చేకూడుతాయా? కూలిదుడ్లు నాలివడ్లు వారి కడుపుల్ని నింపడానికే సరిపోతాయి. కుప్పిపడే పాటుతో ఆకలి తీర్చుకుని గుడ్డాగూడును కొద్ది కొద్దిగా నెట్టుకొస్తున్నారు. ఇలాంటి బతుకు. పడుతున్న పాటంతా ఎవరికో పోతున్నది. ఈ ఎర్రరటి ఒక్కటే కదా సొంతంగా మొత్తంగా అతని పాటుకు పండిన పంట. దీనిలో కూడా వంతుకు వచ్చి పన్నరి తగ్గించేయచ్చా? పన్నరి కోసం పాటుపడిన పొద్దుపోగా మిగిలిన పొద్దులోనే అలసి పడుకోవలసిన పొద్దులోనే పాటుపడి కనుపాపలాగా కాపాడుకుంటూ వచ్చిన ఎర్రరటి. దీని మొత్తం పంట తన కుటుంబానికే. ఇలా తలుచుకోవడం ఎంతో ఎలమే ఎర్రగోటడికి. ఇదంతా అతని ఉళ్ళల్లో తేటంగా అనుకున్న అనిపింపు కాదు. పొగపటంలాగా ఆ తలపోత కలుగుతుంటుంది, మరుగవుతుంటుంది ఎర్రరటిని చూసినప్పుడల్లా. అతను పొంగిపోవటానికి కారణం ఆ తలపే. పిలక పెరిగి పదునుకు వచ్చింది. ఎర్రగోటడికి కూడా పొంగు పెరిగింది. ఎర్రగోటడి పిల్లలకు ఇప్పుడు ఆటలాడుకునే చోటంటే ఎర్రరటి ఉన్న తావే. అలరులంటే ఆడవారికి, తేనె అంటే తుమ్మెదలకు ఉండే అనుగులాగా ఆ పిల్లలకు ఎర్రరటి మీద కూరిమి ఏర్పడిపోయింది. ఇంకా ఒక నెలలో గెలవేస్తుందా నాన్న? కర్రోడు ఆబగా అడిగినాడు ఎర్రగోటడిని. 2 నెలలు అవుతుందిరా కన్నా అని ఎర్రగోటడు మారాడినాడు. ఎర్రరటి గెలవేసి ఎర్రగోటడి ఇంట్లో ఒక కొత్త ఉవాయిని రేపింది. తలెత్తి చూసినాడు గెలని గొప్పతో. పన్నరి పరందామ మొదలిగారు తమ కోడలైన ముద్దు విజయ పసిమిమేనును మెరిపించిన రవ్వలమాలను కూడా అంత గొప్పతో చూసుండడు. ఎర్రగోటడి కనులకు ఆ ఎర్రరటి గెల ముద్దు విజయ రవ్వలమాల కంటే విలువైనదిగా తోచింది. గెల ముదురుతూ ఉంటే పిల్లల ఆవ అల్లరి వంతులేసుకోవడం, అమ్మ దగ్గరో నాన్న దగ్గరో మొరపెట్టుకోవడం కూడా పెరిగినాయి. పన్నరి పరందామ మొదలిగారు తమ కోడలైన ముద్దు విజయ పసిమిమేనును మెరిపించిన రవ్వలమాలను కూడా అంత గొప్పతో చూసుండడు. ఎర్రగోటడి కనులకు ఆ ఎర్రరటి గెల ముద్దు విజయ రవ్వలమాల కంటే విలువైనదిగా తోచింది. గెల ముదురుతూ ఉంటే పిల్లల ఆబ అల్లరి వంతులేసుకోవడం, అమ్మ దగ్గరో నాన్న దగ్గరో మొరపెట్టుకోవడం కూడా పెరిగినాయి. ఎప్పుడు పండవుతుంది అని అడిగింది అమ్మాయి. ఇంకా ఎన్నాళ్ళు చెట్లోనే ఉండాలి అని అడిగినాడు అబ్బాయి. అదనుకు వచ్చినాక గెలను కోసి పదనుగా మాగబెట్టి పిల్లలకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ఎర్రగొట్టడు. పాటుకు దక్కిన పంట, మొత్తం పంటని మనమే తీసుకోబోతున్నాం. నడుమన తరుగరి లేడు, ముక్కాలు మువ్వీసం అని పంచుకునే పన్నరి లేడు. పాటు మనదైనా కూడా పైకం పన్నరితే కదా. ఆయన తీసుకున్నది పోగా మిగులే కదా మనకు. పొలంలో పండుతున్న ఎర్రొడ్లు అయినా అంతే. పాటు మనది, సాపాటు వాళ్ళది. ఇదే కదా వాడుక. కానీ ఎర్రరటి అలా కాదు. పాటు పంట అంతా మనకే సొంతం. 2 నాళ్లలో గెలను కోసేయాలి అనుకుంటూ దానినే పిల్లలతో అన్నాడు. వాళ్ళు ఎలమితో తుళ్ళిపడినారు. ఇరుగు పొరుగిళ్ల పిల్లలకు మందల పాకింది. పండు ఇవ్వాలంటూ అటుకులో శనగలో దుంపలో మామిడి పిందెలో ఏవేవో ముడుపులు ఇస్తున్నారు వాళ్ళు కర్రోడికి. పాటుపడినాం,
పంటను తీసుకోబోతున్నాం. ఇందువల్ల ఏర్పడిన ఎలమికి ఈడైనది ఇంకేదీ లేదు. ఇలాగే పొలంలో మనం పాటుపడేదంతా మనకే వస్తే ఎంత ఎలర్పుగా ఉంటుంది. ఎర్రరటి కోసం పడిన పాటు, పన్నరి పొలంలో పడిన పాటులో 100కి 1 పాలు కూడా ఉండదు. కానీ పాటు మనదైన పొలం అతనిది కాబట్టి పంటను అతనే మూట కట్టుకుంటున్నాడు. ఇదిగో ఈ ఎర్రరటి మన పెరట్లో మనం పాటుపడి పెంచుకొనింది కాబట్టే పంట మన చేతికి వస్తుంది. ఇలాగే మనం పాటుపడి పండించుకోవడానికి మనదనే ఒక తుండు పొలం ఉంటే ఇంకెంత ఎలమిగా ఉంటుంది. అలాంటి నాళ్ళు వస్తాయా? దున్నేవాడిదే నేల, పాటుపడనివాడు పన్నరిగా ఉండకూడదు అని చెప్పే తరి ఎప్పుడైనా వస్తుందా అనే పలు తలపోతలు కలుగుతున్నాయి ఎర్రగోటడికి. ఎర్రరటి ఇలాంటి చిక్కపట్టులనంతా రేపింది ఎర్రగోటడి ఎదలో. పిల్లలకైతే నోళ్ళు ఊటబావులైపోయినాయి. వాళ్ళంతా ఎర్రరటి గెలను చూసి ఎలరారుతున్న తరి. పన్న పరందాముడు తమ కోడలైన ముద్దు విజయ పుట్టినాడు పండగను గొప్పగా జరిపించాలని ఏర్పాట్లు చేయిస్తున్నాడు. అమ్మవారి గుడిలో నీరాట కొలువు చేయించడానికి అయ్యవారికి చెప్పేసినాడు. కరణాన్ని పిలిపించి సరుకుల పట్టికను రాయించినాడు. పలు సరుకులను రాస్తున్నప్పుడు పండ్లు కావాలని తోచకుండా ఉంటుందా? 2 చీపులు అరటి పండ్లు అన్నాడు పన్నరి. ఏవండి, పండ్ల కొట్టులో మంచి పండ్లే లేవు, బొంతరటి మట్టుకే ఉన్నాయి అని సాగలాగినాడు కరణం సుందరం. సరేరా, అందులోనే 2 చీపుల్ని తీసుకో, ఇంకా మంచి పండ్లకు ఎక్కడికి పోదాం అని పన్నరి ముగించేలోపే మన ఎర్రగోటడి పెరట్లో మంచి ఎర్రరటి గెల ఉందండి, దాన్ని తెచ్చుకుందాం అన్నాడు సుందరం. సరే అనేసినాడు పన్నరి. ఎర్రగోటడి ఎర్రరటి గెల, అతని తీయని కల, పాటుకు తగ్గ పంట, పిల్లల ఎదల్లోని ఆదట అన్నిటికీ కలిపి ఒక్కసారే చావుటాకుని రాసేసినాడు సుందరం. ఎన్నో పగళ్ళు పొడగని ఎర్రగోటడి కుటుంబమంతా పొంగిపొరలిన ఆ గెలని. దానికి కొలకారుడు అయినాడు సుందరం. పొలుపు, పెనుపు, నమ్మిక అన్నిటినీ ఇస్తూ వచ్చిన ఆ ఎర్రటి గెలకు ముప్పు వచ్చింది. తెరువులో సుందరము ఎర్రగోటడు మాట్లాడుకుంటుంటే అది ఎర్రరటి గురించే అని అనుకోనేలేదు పిల్లలు. ఎర్రగోటడి తల గిర్రున తిరిగింది, నాలుక పిడచగట్టిపోయింది, మాటలు బిక్కుబిక్కుమని కదలి గొంతులో చిక్కుకున్నాయి. కోడలుగారికి పుట్టినాడు పండగ అనే వంకను చూపినాడు సుందరం. ఏం చేయగలడు ఎర్రగోటడు? ఏం చెబుతాడు? అతని ఉల్లంలో అరటితో పాటే కలిసి పెరిగిన ఆశ, అతని పిల్లల నాలుకల మీద ఎంగిలై ఊరిన ఆశ, ఇవాళ రేపు అని ఎదురు చూసుకుంటూ ఉండిన ఆవ. దేన్నని చెప్పాలి? అడిగింది పన్న పరందాముడు. ఎంత పొగరురా, పన్నరి నోరు తెరిచి నీకొక మతింపునిచ్చి అరటిగెలను అడిగితే లేదంటావా? ఆయన ఉప్పు తిన్నందుకైనా ఇవ్వద్దా? కేవలం ఒక అరటిగెల అని ఊరంతా ఉమ్ముతున్నట్లుగా అతనికి అనిపించింది. నాన్న, ఆశ పెట్టి మోసం చేయొద్దు, మేము కూడా నీరు పెట్టి గొడ్డు తొక్కకుండా కాపు కాచా. ఎర్రరటి చాలా రుచిగా ఉంటుందంట, కలకండలాగా ఉంటని నువ్వే కదా చెప్పినావు. నాన్న, చెల్లెలికి కూడా పండంటే ఊపిరి, చెట్టును చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మాకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏమార్చుతున్నావా? మేము ఏమైనా నిన్ను అంగట్లో డబ్బులిచ్చి దాకపండ్లు దానిమ్మ పండ్లు తెచ్చిమ్మన్నామా? మన పెరట్లో మనం పెంచుకునిందే కదా అని ఏడుపు గొంతుతో పిల్లలు బిడ్డల్ని తపన పెడుతున్నారే, ఇది సరైనదేనా అని కోపంగా అడుగుతున్న ఇల్లాలు అతని కళ్ళ ముందు కదలాడినారు. ఎదురుగా ఉన్నతనో పన్నరి కరణం కొడవలి ఉన్న చోటుకు కదిలినాడు. నాన్న గెలను కోస్తున్నాడు, ఎర్రటి గెలను అని ఉవ్వాయిగా అరుస్తూ గంతులేసినారు పిల్లలు. ఎర్రగోటడి కళ్ళ నుండి నీటి బొట్లు రాలినాయి. గెలను కోసినాడు.
లోపలకు తెచ్చినాడు. కొడవలిని కింద పెట్టినాడు. గెలను కింద పెట్టు నాన్న, తాకి చూస్తాము అంటూ గెంతినారు పిల్లలు. కర్రోడి వీపును నిమిరినాడు ఎర్రగొట్టడు. కన్నా, ఈ గెల మన ఏలినవారికి కావాలట, తీసుకుని పోతున్నాను, ఏడవద్దు. ఇంకొక నెలలోనే పక్కనుండే పిలక చెట్టయి గెలవేస్తుంది, దానిని తప్పకుండా మీకే ఇస్తాను అని చెబుతూనే ఇల్లు దాటి బయలుదేరినాడు. పిల్లల ఏడుపు గుండెల్ని పిండేలోపే. ఆ వేళ ఎర్రగోటడి గుడిసె పీనుగు లేచినట్లుగా ఉంది. ఎర్రగోటడికి నడిరేయి దాటినాక ఇంటికి రావటానికి తీరిక దొరికింది. ఏడిచి ఏడిచి అలసిపోయి కునుకుతున్న పిల్లల్ని చూసినాడు. అతని కళ్ళలో గుబగుబమని కన్నీళ్లు పొంగినాయి. తుడుచుకొని పడుకొని పొరలినాడు. అతని ఉళ్ళల్లో వేల తలపోతలు. ఎర్రరటిని ముద్దు బిడ్డలాగా సాకి ఏం కూడుదల. వాళ్లకు అదేమీ పెద్దది కాదు, 1000 గెలలనైనా తలుచుకున్నంతనే కొనగలరు. కానీ ఎర్రగోటడికి ఆ ఒక్క గెల కోసం అతనెంత పాటుపడినాడు. ఎన్ని రేయులు దాని గురించి ఎలమైన కలలు, ఎన్ని వేలసార్లు పిల్లలకు ఆశ చూపించుంటాడు. పాటెంత, అక్కరెంత, అంతా ఒక తవనలో ముగిసిపోయింది. 4 నాళ్ల తర్వాత వెండి తట్టలో ఒక చీపు ఎర్రరటి పండ్లను పెట్టుకొని అంచనడకలు నడుస్తూ అందాల ముద్దు విజయ అమ్మవారి గుడికి పోయింది. 4 నాళ్లు ఓదార్చిన పిల్లల కుములు తగ్గలేదు. కర్రోడు ఒక్క పెట్టున విసిగిస్తున్నాడు, ఒక పండన్నా కావాలని. కుప్పి ఒక కాలనాను ఇచ్చి పంపించింది, పండును కొనుక్కోమని చెప్పి. దూకి పరుగిడినాడు కర్రోడు. అంగట్లో వేలాడుతూ ఉంది ఎర్రరటి చీపు. పన్నరి ఇంటి నుండి ముందుగానే 4 చీపుల్ని నొక్కేసినాడు కరణం. అతను అమ్మినవే అంగడి ఆయనకు. పండ్లకు ఎదురుగా బెంగగా నిలబడినాడు కర్రోడు. పండు ఒక్క అనారా అబ్బాయి, కాలనాకు ఎర్రరటి వస్తుందా, పోరా అని కసరినాడు అంగడతను. కర్రోడికి తెలుసా పాపం, వాళ్ళ పెరట్లో ఉండిన ఎర్రరటి పండ్లు ఇప్పుడు అంగట్లో కొలువు తీరి ఉన్నాయని. పాపం, ఎన్నో నాళ్ళు ఆ పిల్లవాడు నీరు పారించినాడు పండ్లు దొరుకుతాయని. పండ్లు ఉన్నాయి కర్రోడికి అందని తావులో. అలమటతో ఇంటికి తిరుక్కున్నాడు, ఉప్పు శనగల్ని కొనుక్కొని తింటూ. ఎర్రగోటడు పెరటి నుండి బయటకు వచ్చినాడు, నరికిన అరటి చెట్టును మోసుకుంటూ. ఏం నాన్నా, ఇది కూడా పన్నరి ఇంటికా అని అడిగినాడు కర్రోడు. లేదురా కన్నా, మన పార్వతవ్వ చచ్చిపోయింది, ఆ పాడెకు కట్టడానికి అన్నాడు ఎర్రగోటడు. కైసేసిన పాడెలో ఎర్రరటి తుండు, పాడె చుట్టూ ఏడుపు గొంతులు. కర్రోడు మిగిలిన పిల్లలు వైపు. కర్రోడు పాడెను చూపించి గొప్పగా చెప్పినాడు, మా ఇంటి ఎర్రరటిరా అని. మా పెరట్లో ఉండిన ఎర్రరటి గెలను పన్నరి ఇంటికి ఇచ్చేసినాము, చెట్టుని నరికి పాడెకి కట్టేసినాము అన్నాడు మళ్ళీ కర్రోడు. పాపం, పసివాడు కదా, వాడికేం తెలుసు ఎర్రగోటడి ఎర్రరటి కూలివాళ్ల బతుకులో లెక్కించదగని నడితి అనేది. ఇది ఎర్రరటి కథ. ఎర్రగోటడికి పొలంలో ఎలాగూ పాటు మాత్రమే మిగిలింది, సాపాటు దక్కలేదు. మరి కనీసం పెరటిలో ఇంటిల్లిపాది పాటుపడి పెంచుకున్న ఎర్రరటి కూలివాళ్ల బతుకులో లెక్కించదగని నడితి అని చెప్పి పోయింది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.